గోల్ప్రియా గ్రామం ప్రజలు గప్చుప్లు తినాలంటే రెడీగా ఉంటారు. ఊర్లో 2 బళ్ళుంటాయి. వాళ్ల యజమానులు మహేష్, దినేష్. వాళ్ల పానీపూరీలు చాలా ప్రసిద్ధి చెందినవి. గోల్పురియా పిల్లలకి గిఫ్ట్లు తీసుకున్నాను. చూడండి, గోల్పురియా వెళ్తున్నారా? గప్చుప్లైతే తింటావు, కానీ ఎక్కువ తినకండి. అరే, ఎక్కువెక్కడా? 5-6 ప్లేట్లు తింటానంతే. 2 ప్లేట్ల కంటే ఎక్కువ తినొద్దు, అర్థమైందా? మహేషు, దినేషు ఇద్దరి దగ్గర కూడా 2 ప్లేట్లు అంతే. సరే, టోటల్గా 2 తినాలి. వాళ్ళిద్దరూ గప్చుప్లకి ప్రసిద్ధి. కాని వాళ్ళిద్దరికీ పడదు. కలిసి పనిచేస్తే చాలా అభివృద్ధి చెందుతారు. ఇంత చిన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. దినేష్ కస్టమర్లకి గప్చుప్లు తినిపించేటప్పుడు తన బ్రదర్ని నిందిస్తాడు. అరే దినేష్ అంకుల్, ఇంకొక ప్లేట్ ఇవ్వండి. మీ గప్చుప్లు చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగేనమ్మా, తీసుకో. ఇంత రుచికరమైన గప్చుప్పులు నీకు ఇంకెక్కడా దొరకవు. మహేష్ అన్నాడు చూడు, తన గప్చుప్పుల నీళ్ళలో ఒకసారి ఉప్పు ఎక్కువ, ఒకసారి కారం ఎక్కువ అవుతుంది, లేదా 2 తక్కువ అవుతాయి. తన గప్చుప్పులు తిని అందరూ అనారోగ్యం ఫాలవుతున్నారు. చాలా మురికగా ఉంటాయి నీళ్లు. మహేష్ కూడా దినేష్ గురించి తప్పుగా మాట్లాడడంలో అస్సలు తగ్గలేదు. అనారోగ్యం తన కస్టమర్లకే వస్తుంది. గప్చుప్పు నీళ్లు మురికి నీళ్లతో తయారు చేస్తే అలాగే అవుతుంది. మరి చూడు, నువ్వు వాళ్ళ దగ్గర గప్చుప్పులు తినొద్దు, నా దగ్గరే తిను. మహేష్ అంకుల్, మీ దగ్గర గప్చుప్లు తిని నా ఆరోగ్యం కూడా పాడయ్యింది. కానీ ఏం చెయ్యాలి? మీ గప్చుప్లు చాలా టేస్టీగా ఉంటాయి. నాకు మళ్ళీ ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఊరి సర్పంచ్ భరత్ గారు చాలా బాధ్యత గల, ఎంతో మంచి సర్పంచ్. ఊర్లో ఆయన నిర్ణయమే ఆఖరి నిర్ణయం అవుతుంది. ఇవాళ భరత్ గారు తన మనవడు టీనుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. తాతయ్య, కడుపులో చాలా నొప్పిగా ఉంది. అవును బాబు, ఇక్కడ పడుకో. డాక్టర్ అంకుల్ నీకు మందులిచ్చి నీ కడుపు నొప్పిని నయం చేస్తాడు. టీను హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటాడు. డాక్టర్ గారు తనకి చెక్ చేస్తారు. ఆ తర్వాత, కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. బయట భోజనం ఏమైనా తిన్నారా? నిజం చెప్పండి. అవును డాక్టర్ అంకుల్, నేను నిన్న మహేష్ అంకుల్ ఇంకా దినేష్ అంకుల్ ఇద్దరి బళ్ళ దగ్గర గప్చుప్లు తిన్నాను. ఆ కారణంగానే నీ కడుపు పాడయింది. అలాంటి చోట్ల ఏమీ తినకూడదు. మమ్మీ చెప్పలేదా? వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది, కానీ తన మాట వింటే కదా. అసలు మా మాటే పట్టించుకోడు. ఇక బండి వాళ్ళ గురించి అంటారా? ఇవాళ వాళ్ళ సంగతి తేలుస్తాను. పంచాయతీకి పిలిపించి సర్పంచ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇవాల్టి నుంచి మహేష్, దినేష్ల బళ్ళు మూసేయాలి అని. సర్పంచ్ గారు, మీరు బండిని మూయించేస్తే నా కుటుంబం ఎలా బతకాలి? అవును సర్పంచ్ గారు, మేమైతే చావాల్సిందే. కంగారు పడకండి, మిమ్మల్ని నేను చావనివ్వను. పంచాయతీ మీకు వేరే పని మొదలు పెట్టడానికి సాయం చేస్తుంది. మీ ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పాను నేను మీ గప్చుప్పులను శుభ్రంగా తయారు చేయమని? కానీ మీరు మాట వినిపించుకోరు కదా. ఎప్పుడు మీ గప్చుప్పులను తిని ఊళ్ళో పిల్లలందరూ అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయమే ఆఖరి నిర్ణయం. మీరు మీ బండ్లను మూసేయాల్సిందే. అప్పుడే మహేష్ మధ్యలో మాట్లాడతాడు. సర్పంచ్ గారు, నా గప్చుప్పులు చాలా శుభ్రంగా ఉంటాయి సర్పంచ్ గారు. ఈ దినేష్ చేసే వాటిలోనే సమస్య ఉంది. ఇలా చూడు, ఎందుకు అబద్ధం చెబుతున్నా? గప్చుప్పులు నువ్వే మురికి నీళ్లతో తయారు చేస్తున్నావు, అందుకే అందరూ ఆరోగ్యం పాడైపోతుంది. మీరిద్దరూ గొడవ పడకండి. నా నిర్ణయమే ఆఖరి నిర్ణయం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. మహేష్ ఇంట్లో అందరూ దిగులుగా ఉంటారు. సర్పంచ్ గారు ఏమన్నారంటే చీరల వ్యాపారం మొదలు పెట్టడానికి సహాయం చేస్తామన్నారు. అరే, చీరల వ్యాపారం చేసి ఏం చెయ్యాలి? ఎంతో బాగా వ్యాపారం నడుస్తోంది, దాన్నెలా మూసేయాలి? ఇప్పుడు మనం ఎలా బతకాలి? దినేష్ వాళ్ల ఇంట్లో కూడా తన భార్య తన మీద కోపంతో ఇలా అంటుంది. ఇప్పుడు చూస్తుంటే అంతా అయిపోయినట్టుంది. అంతా నా తప్పే. కాస్త శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఇవాళ ఈ పరిస్థితే వచ్చిండేది కాదు. చీరల వ్యాపారం కానీ చేయాల్సిందే, వేరే దారే లేదు. ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంకా చాలా ఖర్చులున్నాయి. ఇవన్నీ ఎలా నెట్టుకొస్తాం? ఇక చేయాల్సిందే. పంచాయతీ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళలేం కదా. నాకు నా తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం దొరకాలి. అప్పుడు నేను నా గప్చుప్పులను చాలా శుభ్రంగా తయారు చేస్తాను. సర్పంచ్ గారికి ఫిర్యాదు చేసే అవకాశం అసలే ఇవ్వను నేను. కాని ఇక్కడ క్రిస్మస్ సెలవులకి పిల్లలు గప్చుప్పులు తినకపోవడం వల్ల చాలా దిగులుగా ఉంటారు. క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి, కానీ అస్సలు సరదాగా అనిపించడం లేదు.
ఆ ఎలా సరదాగా అనిపిస్తుంది. ఊర్లో గప్చుప్లు లేవు కదా. టీను, మీ తాతయ్య మహేష్ ఇంకా దినేష్ అంకుల్ల బళ్ళు మూయించేశారు. అరే, వాళ్ళు శుభ్రంగా ఉంచడం లేదు కదా, అందుకని మూయించేశారు. నా ఆరోగ్యం పాడయ్యింది. అలా ఎలా ఆరోగ్యం పాడవుతుంది? నాకేమీ కాలేదే. నీకేమీ కాలేదు. అయితే నేనేం చెయ్యాలి? వాళ్ల బళ్ళని మీ తాతయ్య ఎందుకు మూయించారు? అరే, మీరిద్దరు గొడవ పడకండి. బహుశా మన క్రిస్మస్ సెలవులు ఇలాగే వేస్ట్ అవుతాయనిపిస్తోంది. అస్సలు సరదాగా అనిపించదు. శాంటాక్లాస్ ఉంటే బావుండేది. మనం ఆయన్ని గిఫ్ట్గా మహేష్ ఇంకా దినేష్ అంకుల్ గప్చుప్లను అడిగేవాళ్లం. శాంటా తన ఇంట్లోంచి పిల్లల మాటలు వింటుంటాడు. ఆయన క్రిస్మస్ సందర్భంగా గోల్పురియాకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అలాగే పక్కనున్న ఏంజిల్ శాంటాతో, విన్నారు కదా, గోల్పురియా గ్రామంలో పిల్లలు గప్చుప్లు దొరకలేదని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు క్రిస్మస్ సెలవుల్లో వాళ్ళు దిగులుగా ఉంటే అది అస్సలు బాగుండదు. నేను అది అసలు చూడలేను. నేను వెంటనే ఏదో ఒకటి చేయాల్సిందే. నేను ఇవాళే గోల్పురియా గ్రామానికి వెళ్తాను. శాంటాక్లాస్ ఎప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్తాడో అప్పుడు పిల్లలతో అతను, పిల్లలు, మిమ్మల్ని ఇలా దిగులుగా చూస్తే నాకు దిగులుగా అనిపిస్తుంది. అందుకని నేను మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. వద్దు, మాకు చాక్లెట్లు, బొమ్మలు అలాంటి గిఫ్ట్లేమీ అక్కర్లేదు. అవును శాంటా, మాకు ఈ గిఫ్ట్లేమీ అక్కర్లేదు. నాకు తెలుసు మీకు ఏం కావాలో. శాంటా తన గిఫ్ట్ సంచిని ఓపెన్ చేసి అందులో నుంచి ఒక మాయా కుండను తీస్తాడు. ఇలా చూడండి, ఇది ఒక మ్యాజికల్ కుండ. ఇందులో మాట్లాడే గప్చుప్పులున్నాయి. మీ ఊరి మహేష్ ఇంకా దినేష్లు ఇద్దరు గప్చుప్పులు బాగా తయారు చేస్తారు. కానీ గప్చుప్పులు తయారు చేసేటప్పుడు వాటిని శుభ్రంగా తయారు చేయరు. దానివల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది. నేను ఒక పని చేస్తాను. మాట్లాడే గప్చుప్పులను వాళ్ళ దుకాణం గప్చుప్పుల్లో కలిపేస్తాను. మీరెప్పుడైతే ఈ మాట్లాడే గప్చుప్పులను తింటారో అవి మీకు చెప్తాయి మహేష్ ఇంకా దినేష్ గప్చుప్పులు తయారు చేసేటప్పుడు శుభ్రంగా ఉంచారా లేదా అనేది. దానివల్ల మీ ఊర్లో మళ్ళీ గప్చుప్పులు దొరుకుతాయి. ఎవరు కూడా అనారోగ్యం పాలవరు. భలే, ఇది అద్భుతం. శాంటా మహేష్ ఇంకా దినేష్ ఇంటికి వెళ్లి వాళ్ల గప్చుప్లలో తన మాట్లాడే గప్చుప్లను కలిపేస్తారు. ఇక ఎవరైనా గప్చుప్పులు తింటే అప్పుడు అద్భుతం జరుగుతుంది. హోహో! పిల్లలు శాంటా మాటలు సర్పంచ్ గారికి చెప్తారు. ముందాయన నమ్మరు. తర్వాత టీను చెప్తాడు, తాతయ్య, మా మాటలని దయచేసి నమ్మండి. నిజంగానే శాంటా మాట్లాడే గప్చుప్లను దినేష్ అంకుల్ ఇంకా మహేష్ అంకుల్ సంచుల్లో కలిపేశారు. మనము గప్చుప్లు తినాలా లేక వద్దా అని అవే చెప్తాయి. ప్లీజ్ తాతయ్య, మీరు ఒక్కసారి దినేష్ ఇంకా మహేష్ అంకుల్ని టెస్ట్ చేయండి. మనకు కూడా తెలుస్తుంది గప్చుప్లు నిజంగా మాట్లాడుతున్నాయా లేదా అని. అవునవును, సరే. టీను, నువ్వు ఇంత ముందుకు కాబట్టి ఒకసారి దినేష్ ఇంకా మహేష్ బండి దగ్గర గప్చుప్పులు తిని చూద్దాం. పదండి. భరత్ గారు అనుమతి ఇవ్వడంతో మహేష్ ఇంకా దినేష్ తన బళ్ళు తెరుస్తారు. టీను, పరి ఇంకా రాణి గప్చుప్లు తినడానికి చేతిలో ప్లేట్ పట్టుకుని నిలబడతారు. మహేష్ అంకుల్, త్వరగా మాకు గప్చుప్లు ఇవ్వండి. మీ గప్చుప్లు తినాలని చాలా ఆశగా ఉంది. ఎదుగమ్మా, ఎలా ఉందో తిని చెప్పు. టీను గప్చుప్ని తినడానికి నోటి దగ్గర పెట్టుకుంటాడు. అప్పుడు దాని గొంతు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఆగండి, నన్ను తినొద్దు. నాలో ఏవైతే నీళ్లు నిండి ఉన్నాయో అవి శుభ్రమైన నీళ్లు కావు. ఈ నీళ్ల వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. ఆ మాట విని మహేష్ ఆశ్చర్యపోతాడు. అప్పుడే మరో బండి దగ్గర టీను, ఇదిగో దినేష్ అంకుల్, నాకు కూడా గప్చుప్లు ఇవ్వండి. ఎప్పుడైతే దినేష్ ఇచ్చిన గప్చుప్ని టీను తినబోతాడో అప్పుడు అది మాట్లాడుతుంది. నువ్వు నన్ను తినొచ్చు. దినేష్ ఇవాళ చాలా శుభ్రంగా స్వచ్ఛమైన నీటితో గప్చుప్లు తయారు చేశాడు. ఈ గప్చుప్ తినడం వల్ల నీ ఆరోగ్యం పాడవదు. అరే వా! అప్పుడే అక్కడికి శాంటా ప్రత్యక్షమవుతాడు. చూడండి పిల్లలు, మాట్లాడే గప్చుప్పులు అద్భుతం. మహేష్, నీ బండిని సర్పంచ్ గారు మూయించారు. నీ సంపాదన ఆగిపోయింది. అయినా నీ తప్పును నువ్వు సరిదిద్దుకోలేదు. కానీ దినేష్, నువ్వు నీ తప్పుని చాలా బాగా సరిదిద్దుకున్నావు. నువ్వు ఎంతో శుభ్రంగా గప్చుప్పులు తయారు చేస్తున్నావు. నాకు ఇదే కావాలి. మీరిద్దరు గొడవ పడడం మానేసి కలిసి పనిచేయండి. ఇద్దరు కలిసి గప్చుప్పులు అమ్మండి. అది కూడా నా ఈ మాయాకుండలో నుంచి వచ్చిన మాట్లాడే గప్చుప్పులతో.
శుభ్రంగా అమ్మండి. ఒకవేళ మీరు శుభ్రంగా అమ్మకపోతే గప్చుప్పులు మీ బండారాన్ని బయట పెడతాయి. ఆ అన్నట్టు దినేష్ అంకుల్, మహేష్ అంకుల్, మీ ఈ మాట్లాడే గప్చుప్లను తిన్నామంటే మా ఆరోగ్యం ఎప్పుడూ పాడవదు. సరిగ్గా చెప్పావు టీను. ఏది దినేష్, 4-5 ప్లేట్లు గప్చుప్పులు ఇవ్వు. శాంటా కూడా పిల్లలతో సరదాగా గప్చుప్లు తింటాడు. సరే పిల్లలు, ఇక నేను వెళ్తాను. విషింగ్ మెరీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హో 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 హో. బాయ్ శాంటా, హ్యాపీ క్రిస్మస్. బాయ్ పిల్లలు.